ఇంకొకటి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పట్టణంలో 35 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల విజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో మహాదేవపురం ఎంపీటీసీ శంషాద్ ఆధ్వర్యంలో 35 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న అరాచక పాలన సహించలేక వైసీపీలో చేరుతున్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని వైసీపీ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మహాదేవపురం గ్రామం నుంచి ఎంపీటీసీ మరియు 2 వార్డు సభ్యులు ఈరోజు ఒక 35 కుటుంబాలు మొత్తం వారందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఈ అరాచకమైన పాలన మాకు నచ్చక ఈరోజు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నెలవంగానే మాకు రావాల్సినటువంటి డేట్ల ప్రకారం మాకు రావాల్సినటువంటి రాయితీలన్నీ మాకు వచ్చేటివి. ఈ 2 సంవత్సరాల నుంచి అటువంటి వేవికి కూడా రాకుండా పోయి మాకు కూడా మాకు గుర్తింపు లేకుండా పోతున్నది అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ పరిపాలన ఎట్లుందంటే చాలా అరాచకమైన పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. కాబట్టి మండలం మహాదేవపురం గ్రామం నుంచి అక్కడ స్థానిక ఎంపీటీసీ మరియు వారితో పాటు ఒక 35 కుటుంబాలు మొహమ్మద్ షహదాద్బీ, ఇంకా వారి భర్త మొహమ్మద్ హుసేన్, ఇంకా వార్డు మెంబర్లు అందరు కూడా ఒక 35 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం. ఈరోజు జరుగుతున్న పరిపాలనకి ఇదే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈరోజు మీరు చూస్తే వారందరూ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఎటువంటి వివక్షాలు లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందించే వాళ్ళము. ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళకి సంక్షేమ పథకాలు రావాలన్నా, వాళ్ళకి పదవులు రావాలన్నా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు మా దగ్గరికి రావడాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటాము. గ్రామంలో ఉన్న పాత కొత్త నాయకులు అందరూ కూడా